శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గుప్త యోగులను శ్రీ రాకాడి బాబా వారి చరిత్ర తలుచుకుంటూ మనం గత వారం అంటే బాబా దగ్గర కూడా కొంతమంది ఎట్లా ప్రవర్తించేవారు, బాబా ఆ పర్ణశాల ముందు ఒక ఆవిడ కూర్చొని బాబాకి బీడీలు చుట్టి ఇచ్చేదట. ఆయన అనుకున్నారు, ఈ తల్లికి ఎంత ప్రేమ బిడ్డ మీద, నన్ను బయటకు కూడా వెళ్ళలేకుండా వాటికి ఇక్కడే చేసిస్తున్నాను. కానీ ఆమె భర్తకి అది నచ్చక అంటే మనలాగా అనమాట. అంటే ఆయన మహనీయుడు, ఈయనకి నచ్చక ఈయనకి ఏదో అనుమానం ఉండి బాబా వారి దగ్గరికి పెద్ద కత్తి తీసుకొని వచ్చారట. తీసుకొని కత్తి ఎత్తితే చిన్నగా పైకి చూసి శివ అన్నారట. అంతే, ఒక్కసారిగా అతని శక్తి అంతా కోల్పోయి అది పడిపోయి తర్వాత బాబా వారు అన్నారు, ఏం శివ, నీ నీచ ప్రవర్తన ద్వారా నువ్వేం పొందాలనుకున్నావు, నువ్వేం పొందుతావు? ప్రాణం ఇచ్చిన వాడికే అది తీసుకోవడానికి అధికారం. అంటే ఎవరినైనా ప్రాణం తీసుకోవడానికి నీకు అధికారం లేదు. ప్రాణం ఇచ్చిన భగవంతుడు, తీసుకోవాలంటే ఆయన తీసుకోవాలి, అంతేగాని చంపడానికి చేయడానికి నీకు అధికారం లేదు. ఈ పగ ఎవరిపైనా ఎందుకు? సర్వసంగ పరిత్యాగమైన మాకు ఎవరితోనూ పని లేదు. మేము సమాజ శ్రేయస్సు కొరకు వచ్చిన వారమే కానీ సమాజ కీడు కొరకు వచ్చిన వారం కాదు. మాకందరూ బిడ్డలు, అందరూ బిడ్డలే, అందరూ తల్లులే. చూడండి, అందరూ నాకు బిడ్డలే, అట్లాగే అందరూ కూడా తల్లులే. అనుమానానికి మందు లేదు శివ అన్నారు. అంటే ఒకసారి అనుమానం వస్తే ఆ అనుమానం పోగొట్టాలంటే సాధ్యంగా అంత తేలిక పోదు. అందుకని బాబా అంటున్నారు, అనుమానానికి మందు లేదు శివ. అలా భావం తెలుసుకొని ప్రవర్తించేదే భార్య అని అన్నట్లుగా బాధ్యత తీసుకొని భరించే భర్తవైన నీవు ఆమెను అనుమానించడం ఎంత శోచనీయం. భార్యాభర్తలతో కూడిన ఇహపరమైన జీవితమే రేపు ఆ భగవంతుని చేర్చే పరానికి గల అది మెట్టు కనుక పరస్పర విశ్వాసంతో ఒకరినొకరు గౌరవించుకొని బ్రతికినట్లయితే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు. భార్యాభర్తలకు చెప్తున్నారు అనమాట, ఎట్లా ఉండాలి అంటే పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొని బ్రతికినట్లయితే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు. ఇంకా మెరుగైన మరొక జన్మను ప్రసాదిస్తాడు. చూడండి, ఇవన్నీ అహంకారంతో కూడుకున్నవే. అహంకారం ఇవన్నీ మనకి మెరుగైన జన్మ కావాలంటే ఎలా ఉండాలో చెప్తున్నారు. అందుకే అంటారు కదా భాష గారు, భార్య భర్తలు కొట్టుకోవడం మొదలుపెట్టి ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఎన్ని జన్మల దాకా ఇచ్చేస్తాయండి, మళ్ళీ వేరే వాటితో కూడా పో. అంటే సాధ్యమైనంత వరకు ఆ సమయంలో మనం కొద్దిపాటికి నిగ్రహమైనా పొందగలిగితే, అంటే పెంచకుండా. చూడండి, ఒకసారి మాట అనగానే పెంచేస్తే ఏమవుతుంది? ఎవరు తగ్గరు. నాకేం తక్కువ జరుగుతుంది, కానీ మనం ఏంటనేది గుర్తురాదు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ గోల అనుకుంటాం కదా. అందుకనే ఇక్కడ బాబా అంటున్నారు, ఒకరినొకరు పరస్పర విశ్వాసంతో, ఊరికే ఒకరినొకరు కాదు, ఇక్కడ అనుమానించడం వల్లే ఇంత పనికి అతను పూనుకున్నాడు. అందుకని పరస్పర విశ్వాసంతో ఒకరినొకరు గౌరవించుకుని బ్రతికినట్లయితే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడు. ఇంకా మెరుగైన మరొక జన్మ ప్రసాదిస్తాడు, మెరుగైన జన్మిస్తాడు. లేదా నీచ జన్మలు ఎత్తవలసి వస్తుంది, ఏ జంతు జన్మలో, లేకపోతే ఇంకోటో. ఆలోచించుకో శివ, నిర్ణయం నీదే అని భావయుక్తంగా బోధించి వాత్సల్యంతో అతనికి టీ ఇచ్చారట. చూడండి, మళ్ళీ వాళ్ళ ప్రేమ అలా ఉంటుంది. అతను మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి అతను కూడా బాబా వారి భక్తులైనాడని తెలుసుకున్నాం. శివతత్వానికి ప్రతీకమైనది విభూతి ఏనని, అది ప్రసాదించేవారు ఆ శివుడే నిరూపిస్తున్న మరొక సంఘటన కూడా ఇప్పుడు మీకు వివరిస్తాను అంటున్నారు. బాబా వారి అనసూయ ఆశ్రమం అప్పుడు సుమారుగా అడవిని ఆనుకొని ఉండేది. ఇప్పుడు అది ఇంచుమించు ఒక చిన్న గ్రామంగా మారింది. అంటే మొదట్లో బాబా అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏకాంతంగా సాధన చేసుకోవాలని ఆయన వచ్చారు కదా. వచ్చిన తర్వాత ఆయన గురువైనటువంటి నిత్యానంద భగవాన్ ఆశ్రమం కట్టించి ఇచ్చారు. చిన్న ఆశ్రమం అంటే పెద్దదని కాదు, ఒక గది, తర్వాత ఇది ఇట్లా ఒక ఆలయం, శివాలయం కట్టించి ఇచ్చారు. సో బాబా వచ్చినప్పుడు చాలా అడవికి ఆనుకొని ఉన్నది, ఆ నదికి ఇటు ఒట్టున, అటు పక్కన నిత్యానంద భగవాన్ ఆశ్రమం అటువైపు ఉండేదన్నమాట. ఇప్పుడు అది వృద్ధి చెంది ఒక గ్రామం అయిపోయింది.
ఆ నింబోలి గ్రామంలోని పంటకు యోగ్యమైన భూమంతా కూడా అప్పుడు 4-5 ఆధీనంలో ఉండేది. అంటే అక్కడ పంట వేసుకోవడానికి పనికొచ్చే పంట పండే భూమి, అడవిలో ఏ భూమి అయితే ఉందో అదంతా కూడా ఒక 4-5 ఆధీనంలో ఉండేదట. అందులో ఒకరు నాసిక్ ధర్మాకర్ గారు. అతను అప్పటికే బాగా సంపాదించుకున్నాడు. ఇలా ఉండగా పౌర్ణమికి 3 రోజుల ముందు ఉన్నట్టుండి భాగస్వామ్యంగా అతని ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి పార్వతీ ధర్మాకర్. వాళ్ళకప్పుడు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ ధర్మాకర్ అనే అతను ఆ 4-5లో ఒకడు. బాగా అంటే అక్కడ పొలాలు ఎక్కువ ఉండేవి, పంటకి పనికొచ్చేవన్నీ. బాగా నాసిక్లో వాళ్ళు బాగా సంపాదించుకొని ఉన్నారు. ఆయన భార్య ఎవరు అంటే పార్వతీ ధర్మాకర్. అయితే వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలా ఉండగా ఒక పౌర్ణమికి 3 రోజుల ముందు ఉన్నట్టుండి ఆవిడ పెద్దగా అరుస్తూ ఎగురుతూ కంటికి కనిపించే వాటన్నిటిని పగలగొడుతూ అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఒక పౌర్ణమికి 3 రోజుల ముందు సడన్ గా ఎందుకో ఈ ధర్మాకర్ గారి భార్య పార్వతి ధర్మాకర్ గారు ఒక్కసారిగా పిచ్చి పడితే ఎట్లా అవుతుంది, అట్లా 3 రోజుల ముందు పౌర్ణమికి ముందు పెద్దగా అరుస్తూ ఎగురుతూ కంటికి కనిపించే వాటన్నిటినీ పగలగొడుతూ అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఏమైందో తెలియక ఆమెను కొంత శాంతపరచడానికి వెళ్ళిన వాళ్ళందరినీ ఆమె 4 వైపులా విసిరేసింది. ఏమవుతుందో తెలియదు, అంత బలం వచ్చింది. విసిరేసిందంటే ఎవరన్నా వస్తే. వెంటనే ఆ విషయం దావనాలంలా ఊరంతా వ్యాపించింది. ఎట్లయితే మంట కనుక ఒకసారి అంటుకుంటే ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుందో అంత పెద్ద అగ్ని అంత ఒక్కసారి వేగంగా వెళ్ళిపోతుంది. అట్లానే ఈ వార్త కూడా అట్లానే ఊరంతా వ్యాపించిందట. అమ్మో, ధర్మాకర్ గారి భార్య ఇట్లా అరుస్తూ చేస్తూ ఉంది, ఎవరైనా దగ్గరికి వెళ్తే ఇసిరి పక్కకేస్తుంది అని చెప్పి అంతా తెలిసిపోయింది. చూస్తూ ఉండగానే ఆ ఇంటి ప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది. ఏం జరిగిందో అని. ఎవరు ఎలాంటి బాధతో తనను ఆశ్రయించినా లేదనకుండా తగిన విధంగా సహాయపడుతూ అందరినీ ఆదుకునే శాంతస్వరూపి అయిన ఆమె అప్పటి రౌద్ర రూపం చూసి ఆ ఊరి జనమంతా తమను తామే నమ్మలేకపోయారు. అంటే ఆవిడ కొంచెం మంచిగా ఉండేవారు, అందరితో ఇదిగా ఉండేవారట, ప్రేమతో ఆదుకుంటూ. అట్లాంటిది ఆవిడికి ఎందుకు ఇలా అయింది, ఏమైంది అనేది ఎవరికి అర్థం కాక ఈ రౌద్ర రూపం ఏంటి, అరవటం, ఉన్న ఎదురుకు వచ్చిన పగలగొడటం, మనుషులు వస్తే విసిరేయటం అట. ఇదంతా చూస్తూ వాళ్ళు నమ్మలేకపోయారు. చివరకు తలపండిన ఊరి పెద్దలు ఆమెను ఏదో దయ్యం పట్టినట్లు నిర్ణయించుకున్నారు. అంటే ఆ బలము, ఆ చేష్టలు, వరకులు. వెంటనే ఎవరో ఒకరు ఆ గ్రామానికి కొంత దూరంలో ఉన్న ఒక మంత్రగాడి పేరు చెప్పారు. చూడండి గమ్మత్తు ఎట్లా ఉంటుందంటే, అక్కడే రాకాడి బాబా వారు ఉన్నారు ఆ గ్రామంలోనే. కర్మ బలీయంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళారని గుర్తు కూడా రానివ్వదు. మనం అంతకుముందు స్వామి చేతుల్లో కూడా అవే తెలుసుకున్నాం. అంటే చివరికి డాక్టర్ దగ్గర తిరిగారు. బిడ్డకి ఇంకా 2 రోజులు 3 రోజులు ఉందనే స్థితికి వచ్చిన తర్వాత అయ్యో స్వామీజీ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళారు, బిడ్డకి బాలేదనే విషయంలో కూడా. అంటే కర్మ ఎట్లా ఉంటుంది బలీయంగా అంటే ఉన్నా కానీ గుర్తు రానివ్వదు. సరే, వీళ్ళు మంత్రగాడి బదులు అక్కడ రాకాడి బాబా వారు ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కాకుండా ఎవరో మంత్రగాడి పేరు సూచించారట. ఆయనకు దెయ్యం పట్టింది, మంత్రగాడు వదిలిస్తాడని. సరే, చెప్పడమే ఆలస్యం. అందరూ కలిసి ఆమె చేతులు కాళ్ళు కట్టి ఒక జీపులో తీసుకువెళ్లారు. ఆ గ్రామస్తుల ముందు తన ఉనికిని చాటుకునే అవకాశం లభించినందుకు సంతోషిస్తూ ఆ మంత్రగాడు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ, ఎలాగూ ఈమెను మా వద్దకు తీసుకువచ్చారు కనుక ఇంకేం భయపడేది లేదు. ఇక అవకాశం వచ్చిన వాడికి నేను నా టాలెంట్ చూపిస్తాననుకుంటున్నాడు. జనాలందరూ దొరికారు, ఈ దయ్యాన్ని నేనే వదిలిస్తాను, మీరు ఎలాగ ఇక్కడికి వచ్చారు, ఇక మీరేం భయపడక్కర్లేదు, నేను ఇంతకంటే ఎన్నో పెద్ద కేసులన్నీ సాల్వ్ చేశానన్నాడట. ఎలాగ ఇక్కడ తీసుకొచ్చారు, ఇక మీరు భయపడేది ఏం లేదు, మిగిలినంతా నేను చేస్తానులే, కానీ ఇందుకు మీకు కొంత డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది, మీరు ఒప్పుకున్నట్లయితే కార్యక్రమాలను మొదలు పెడతాను అన్న. అంటే ఇతడు బాగా డబ్బున్న కుటుంబం తెలుసు కదా. ఆత్మస్థైర్యంతో కూడిన మంత్రగాడి మాటలు విని ఎంతో ఊరట చెందిన ధర్మాకర్ గారు అందుకు ఒప్పుకోగా అతను తగిన మంత్రక్రియలు ప్రారంభించాడు. ఆ క్రియకు మధ్యలో అప్పుడప్పుడు 4-5 కోళ్లను కోసి, మంత్రగాడి కదా, చివరికి ఒక తాయెత్తును ఆమె మెడలో కట్టి, ఇంకా ఈమెను మీ ఇంటికి తీసుకెళ్ళవచ్చు, 2-3 రోజుల్లోనే ఆమె పూర్వస్థితికి వస్తుంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తాయెత్తుని తీయకండి అని చెప్పి ఆ మంత్రగాడు ఆ కోళ్లతోటి మొత్తానికి వాటిని పాపం
బలి చేసి ఏదో చేశాడు మంత్రాలేసి అని వాళ్ళకి ఇంటికి పంపాడట. ఇంటికి తిరిగి వచ్చినా కూడా ఆమెలో ఎలాంటి మార్పు లేదు ఈ పార్వతి గారికి. అయితే 2 రోజులు గడిచాక పౌర్ణమి వచ్చేసరికి ఉన్నటువంటి ఆమె స్పృహ లేకుండా పడిపోయింది. ఆమె అలా పడిపోయేసరికి కొందరిలో ఆందోళన, మరికొందరిలోనేమో ఆనందం. అమ్మయ్య ఈ అరుపులు, కొట్టడాలు ఇయి లేవు అని చెప్పి. కొంతమంది ఏమో ఆందోళన పడుతూ ఉన్నారు. ఆమె భర్త అయిన నాసిక్ ధర్మాకర్ గారే మొదట ఆనందపడ్డాడు. కానీ 2 రోజులు గడిచినా ఆమె జీవోత్సవంలో పడుకోవటం చూసి ఆందోళన చెందాడు. ఏదో కొంచెం ప్రశాంతం ఇచ్చింది. అంటే 2 రోజుల నుంచి మాట్లాడట్లేదు కదా, పడిపోయింది. స్పృహ లేకుండా పడిపోయేసరికి ముందు ఏదో సద్దుమణిగింది అన్నట్టుగా ఆనందపడ్డాడట. కానీ 2 రోజులైనా కానీ కదలిక లేదు. జీవోత్సవంలో ఉండేసరికి ఆందోళన పడ్డాడు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి ఇదే అంటే ఆల్రెడీ ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళారు కదా, మళ్ళీ ఏమైనా జరిగితే అక్కడికే వెళ్ళారనే ఆలోచనే వస్తుంది. సరే, వెంటనే అతను మళ్ళీ కొంతమందిని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ విషయాన్ని ఆ మంత్రగాడికి తెలుపుగా అతను నేనెవరో ఇప్పుడు అర్థమైంది కదా, ఏమీ భయపడవద్దు, అదొక భయంకరమైన ఉగ్రమూర్తి. మనకి తెలియదు కదా, వాడు ఏదైనా చెప్పొచ్చు. భయంకరమైన ఉగ్రమూర్తి. ప్రస్తుతం నేను ఆ మూర్తిని నిద్రలోకి పంపాను, కానీ ఇంకొక చిన్న ప్రయోగంతో దానిని ఆ ఊరి నుండే కాదు ఈ దేశం నుండే పంపుతాను అన్నాడు. చూడండి, మాటలు బడాయి మాటలు కానీ లేకపోతే మనకి తెలియనప్పుడు ఎట్లయినా చెప్తారు. అప్పుడున్న పరిస్థితి ఏమనిపిస్తుంది, ఖర్చు ఎంతైనా కానీ ముందు అది తొలగించుకోవాలనిపిస్తుంది. అంతే కదా. నీకు పట్టిన ఇది బాగా ఉగ్రమూర్తి, నేను ఎట్లాగో నిద్రలోకి పంపానని చెప్తున్నాడు. సరే, మీరేం భయపడుతూ నేను ఈసారి దేశం నుంచే పంపించేస్తాను అన్నాడట. అయితే మళ్ళీ ఇందుకు ఇంకా ఇంకొంత డబ్బు కావాలి, మీరు సరే అంటే వెంటనే ప్రారంభిస్తాను అని గర్వంగా అన్నాడు. వెలకాయ గొంతులో పడినట్లయింది పాపం ధర్మాగర్ గారి పరిస్థితి. వేరు మార్గం లేక అతను ఇంకా కొన్ని వేలు ఖర్చు చేసి మరొక తాయెత్తు తీసుకొని ఇంటికి వెళ్ళి దాన్ని కూడా మెడలో కట్టారు. అయితే అలా కొన్ని రోజులు గడిచినా కానీ ఫలం నాస్తి, అంటే ఏమీ ఫలితం లేకుండా పోయింది. ఈ గోలంతా విని బాబావారు మాత్రం తమ దైనందిన కార్యక్రమాలతో ఎప్పట్లాగే మౌనంగా ఉండిపోయారు. బాబావారికి తెలుస్తూ ఉన్నా అంటే దగ్గరే కదా, ఆయన మాత్రం ఆయన పని ఆయన చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. రోజులు అలా సాగిపోతూ ఉంటే అందరిలో కూడా ఆందోళన పెరగసాగింది. అన్నపానీయాలు లేకుండా చిక్కి శల్యమై ఎన్ని రోజులు అలా పడి ఉంటుంది అనే ఆందోళన ఒకరిదైతే, మరొకరు ఇలా అయితే ఆమె ఇక బ్రతికి బట్ట కట్టకపోవచ్చు అని బాధతో అంటూ ఉండగా అప్పుడు ఒక ఆమె కనీవిరిగని విధంగా ఈమెకు ఎవరిలా ఈ చేతపడి చేశారు అంటే ఒక్కొక్కడు ఒక ఆలోచన, ఒకరు దయ్యం పట్టిందని, ఒకళ్ళు చేతపడి చేశారని, ఇంకేం బతకడం కష్టం, ఇట్లా అంటే పాపం వాడు మంచివాడిగా అందరూ సహాయపడేదట అని అట్లా తమ కోపాన్ని బయటపెట్టింది. మొత్తానికి చెప్పాలంటే అందరూ తలా ఒక విధంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు తమ అభిప్రాయాలు బయటపెట్టారు. అంటే ఇప్పుడు ఒక సంఘటన ఏంటో తెలియనప్పుడు క్లారిటీ లేకపోతే ఏమవుతుంది, ఎవరికి ఆలోచన వస్తే వాళ్ళ ఆలోచన బయటపెట్టి అట్లా మాట్లాడుకుంటున్నారు. ఏ నిమిషం ఏమి జరుగుతుందనే ఆందోళనతో ఉన్న జనాలనే కాకుండా ఆ ఊరినే కుదిపివేస్తూ చివరకు ఆమె అమావాస్య రోజున ఎవరో కొట్టినట్లుగా లేచి, పౌర్ణమప్పుడని పడిపోయింది, అమావాస్య అప్పుడు లేచి అతి భయంకరంగా అరిచేసరికి అక్కడ ఉన్న ఆబాలగోపాలం అంతా అరచేతిలో ప్రాణం పెట్టుకుని పారిపోయారు. ఎందుకని, ఆవిడ విసిరై కలిగింది కదా, అప్పుడంత బలంగా అట్లా ఉంది. అన్నపానీయాలు లేకుండా అప్పటికే 12 రోజులు గడిచినా ఆమెలో ఎలాంటి నీరసం గాని అలసట గాని కనపడలేదు. అందరికి ఆశ్చర్యంగా ఉంది. పైగా చేతులు కాళ్ళు అటు ఇటు కదిపేసరికి ఆమెను కట్టివేసిన పెద్ద పెద్ద తాళ్ళు మామూలు దారంలా తెగిపోయాయి. ఆమెను బంధించారు కదా. దీంతో ఆమె కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అంటే ఫస్ట్లో ఎట్లా అయితే బలంగా అరవటం, విసిరేయటం, పగలగొడటం ఇవన్నీ చేసిందో మళ్ళీ అర్పులు అవన్నీ ఇట్లా వచ్చింది. ఊరు పెద్దలు మళ్ళీ సమావేశం జరుపుగా మరొకరు ఇంకొక మంత్రగాడి పేరు చెప్పారు. ఏం చేద్దామని ఆలోచిస్తే వీళ్ళు ఇంకొక ఎవరో ఇంతకంటే పవర్ఫుల్ మంత్రగాడు ఉన్నాడు అని చెప్పి ఇంకొకటి పేరు చెప్పారట. వెంటనే ఆమెను అక్కడికి తీసుకువెళ్ళగా అతను కూడా ఏమన్నాడు, నేనున్నాను కదా, ఇంక భయం ఎందుకు, అంతా నేను చూస్తాను, దీనికంటే పెద్ద పెద్ద కేసులు ఎన్నో చేశాను, అయితే ఖర్చు కొంచెం ఎక్కువగా అవుతుంది చెప్తున్నాడు. ఇది చాలా చిన్న కేసులు, ఎందుకంటే పెద్ద పెద్దవి చేశాను, ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పాడట. మీరు సరే అంటే 2 రోజుల్లో బాగు చేస్తాను అని అన్నాడు. అట్లా అక్కడ కూడా వాళ్ళు కొన్ని వేలు ఖర్చు చేశారు. పాతవాడేమో కోళ్లు కోసి ఏదో చేశాడు, ఇతనేమో ఏకంగా మేకలు కోసి తాయెత్తిచ్చి ఆ మెడలో కట్టించాడు. అయినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. కానీ పూర్వాధిక శక్తి కలిగి
ఆమెను ఇప్పుడు తాడుకి బదులుగా పెద్ద పెద్ద గొలుసులతో కట్టివేయవలసి వచ్చింది. చూడండి గమ్మత్తు. అంతకుముందు తాళ్ళతో కడితే ఎట్లాగో అట్లా ఆగగలిగి ఉండేది. ఇప్పుడు తాళ్ళు ఆగట్లా. అంటే పూర్వం ఉన్న శక్తి కంటే ఎక్కువ వచ్చిందట. ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఆ అమావాస్యకి, పౌర్ణమికి ఆవిడలో ఇంత మార్పు కనపడుతుంది. ఇంక ఈవిడని ప్రస్తుతం కట్టేసి పెట్టారు. ఒక మంత్రగాడి దగ్గర ఫలితం లేదు. రెండో మంత్రగాడి దగ్గరికి వచ్చారు. మొదటేమో కోళ్ళు కోసి ఏదో మంత్రాలు చేసాడు. రెండో వాడేమో ఏకంగా మేకలు కోసి వాళ్ళ దగ్గర బాగా డబ్బు లాగి మొత్తానికి ఏదో చేశాడనమాట. ఇక చివరికి ఎట్లా అనిపించిందంటే ఆవిడకి తాడు కట్టేసిన తాళ్ళు ఆగట్లా, దారాలా తెగిపోతున్నాయంట. ఆవిడ గట్టిగా కాళ్ళు కదిలించి బెదిరించిన. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఆమె బంధుమిత్రాదులకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఆమెను ఆవరించిన ఆ దుష్టశక్తి పౌర్ణమి నుండి అమావాస్య వరకు జాగ్రత్త అవస్థలో ఉంటూ ఆ తర్వాత పౌర్ణమి వరకు నిద్రావస్థలో ఉంటుంది. అంటే 15 రోజులు మెలకువగా, 15 రోజులు నిద్రావస్థలో ఉంటుందని. ఆమె జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు, అంటే మెలకువలో ఉన్నప్పుడు ఎందరో మంత్రగాళ్ళకు చూపించారు. చివరకు ఇంకా ఎవరు మిగలలేదు. అంటే అంతమందికి చూపించారట. ఒకవేళ ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నా వాళ్ళ వద్దకు ఆమెను తీసుకువెళ్ళే ఆర్థిక స్తోమత అప్పటికే ధర్మాకర్ గారికి లేకపోయింది. అంటే అంతగా ఖాళీ అయిపోయాయి ఖర్చు. అంటే అంతంత ఖర్చు పెట్టి చివరికి అతని ఆర్థిక స్తోమతే ప్రశ్నార్థకంగా మారిపోయిందట. అందుకని ఇంకో కొత్త మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళలేకపోయారు. అంటే ఒకప్పుడు ధనికుడిగా ఉండే అతను ఇప్పుడు ఒక నిరుపేదగా మారిపోయారన్నమాట. అంతేకాదు ధనంతో పాటు బంధుమిత్రాదులు కూడా అతన్ని కరువైపోయారు. మరి ఎప్పుడు మళ్ళీ ఈయన అడుగుతాడు అని. అందుకే పెద్దలు అన్నారు, ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నన్ అని. ఇంకేం చేయాలో తోటని ఆ పరిస్థితిలో అతనికప్పుడు ఒక మెరుపులా బాబా వారు గుర్తొచ్చారు. చూడండి, ఇంతకాలం అయిపోయి ధనికుడి నుంచి పేదవాడైపోయి ఇన్ని మంత్రగాళ్ళని అంతా తిరిగిన తర్వాత చివరికి అప్పుడు ఆయనకి మెరుపులా బాబా వారు గుర్తొచ్చారట. అప్పుడు అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ పరిస్థితి ఇంత దూరం వచ్చేంత వరకు నాకెందుకు వారు గుర్తుకు రాలేదు? అప్పుడు అనిపించింది, అవును బాబా వారు ఇక్కడే ఉంటారు, మరి ఆయన అక్కడే ఎదురుగా ఉన్నారు, ఆశ్రమం అక్కడే ఉంటుంది. నింబోలి పెద్ద ఊరు కాదు కదా, చిన్న గ్రామమే. బాబా వారు అక్కడే ఉండని తెలిసి కూడా ఆయనకి గుర్తు రాలేదు. ఎవరెవరో మంత్రగాడి పేర్లు చెప్తున్నారు, ఎంతో వెళ్ళారు, ఎన్ని డబ్బులు విలుచుకొని చివరికి ధనికుడు కాస్త నిరుపేదవాడు అయ్యాడు. ఆవిడ పరిస్థితి ఏమో అంత ఘోరంగా ఉంది. ఎందుకు గుర్తు రాలేదని ఆశ్చర్యం వేసిందట. ఇంత దూరం వచ్చేంత వరకు నాకెందుకు వారు గుర్తు రాలేదు అని తనపై తనకి అసహ్యం వేసింది. బహుశా ధనోన్మతుడైన తమ గర్వాన్ని అంతమొందించాలని వారు అనుకున్నారేమో. అట్లా అని అనుకుంటూ ఇంకొక క్షణం కూడా ఆకుండా వెంటనే అతను బాబా వారి సన్నిధికి పరిగెత్తుకు వెళ్ళి వారి పాదాలపై పడి, బాబా ఇప్పటి వరకు మీరు నాకు ఎందుకు గుర్తు రాలేదో నాకు అర్థం కాలేదు. నా అజ్ఞానాన్ని మన్నించి ఈ దయనీయ పరిస్థితి నుండి మమ్మల్ని మీరే కాపాడాలి బాబా. మీరు తప్ప మాకిక వేరే శరణం లేదు. దయచేసి మమ్మల్ని కాపాడండి అని దయనీయంగా వేడుతున్నారు. చూడండి ఎంత గమ్మత్తు. అప్పుడు బాబావారు, చూడు శివ, నీ కర్మ అందుకు అడ్డుపడింది అన్న. నీ కర్మ అందుకు అడ్డుపడింది అంటే బాబావారు గుర్తు రాకపోవడానికి కారణం అంటే అంత అనుభవించవలసి ఉంది, అంత ధన వ్యయం జరగవలసి ఉంది, అంత బాధపడవలసి ఉంది. అందుకని అన్నారట, నీ కర్మ నీకు అందుకు అడ్డుపడింది. అన్నింటికీ కారకుడు ఆ పైవాడే. మేము కేవలం ఆజ్ఞావర్తులం. అంటే ఆయన పైవాడు భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకునే ఆజ్ఞావర్తులమే. అయినా నీకు మాపై అంత నమ్మకం ఉందా శివ అన్నారట. ఎందుకని? బాబా నా అజ్ఞానాన్ని మన్నించి ఈ దయనీయ స్థితి నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి, మాకు మీరు తప్పితే వేరొక శరణం లేదు అని నాకాడి బాబా వారిని భక్తిని అనుకున్నారు కదా. అందుకని అంత అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా అడుగుతున్నారట, అంటే ఊరికే ఏదో జరుగుతుందని అనుకుంటున్నారా, నిజంగా ఆయనే రక్షకుడు అని నమ్ముతున్నారా అని. అయినా నీకు మాపై అంత నమ్మకం ఉందా శివ అన్నారట. ఆమె మా అధీనంలో ఉన్నా కూడా ఆమెకి ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే ఆమె సంగతి చాలా చిత్రమైంది అని చెప్పగా అతను, బాబా నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. ఆమె సంగతి ఎవరికీ అర్థం కాలేదని ఇప్పుడు అందరికీ అర్థమైంది. మీరు చెప్పినట్లుగా ఒకవేళ ఆమెకు ఏదైనా జరిగినా కూడా ఇంకా ఎవరూ బాధపడరు. అంటే ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు, ఆశలు చేస్తున్నారు ఏదో తీవ్రంగా జరిగిందని. బాబా అంటున్నారు, నీకు అంత నమ్మకం ఉందా ఆయన? పోనీ ఇక్కడ ఉన్నా కానీ ఆవిడకి ఏదైనా జరగవచ్చు అని చెప్తే దానికి అన్నారట, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది బాబా, మీరు చెప్పినట్లుగా ఒకవేళ ఆమెకి ఏదైనా జరిగినా కూడా ఇంకెవరూ బాధపడరు. దయచేసి మీరు ఆమెకు
స్వస్థత చేకూర్చండి అని అర్థించారు. వారప్పుడు అలా అయితే నేను చెప్పినట్లుగా నీవు వింటావా అని అడుగ్గా బాబా అడిగారట. నేను చెప్పినట్టుగా నీవు వింటావా అంటే అతను చెప్పండి బాబా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని ఆశతో చెప్పగా వారు ఆమె మీ ఇంట్లో ఉంటే నేను ఏమీ చేయడానికి లేదు. కనుక ఆమెను మన ఆశ్రమం ప్రక్కనున్న బంగ్లాకి తీసుకురండి. ఆమెను చూసేందుకు నలుగురు ఆడవాళ్ళు కూడా ఉండాలి. పైగా నేను ఏదైనా మొదలు పెడితే వచ్చే పోయే వాళ్లకు అన్నం పెట్టవలసి వస్తుంది. వీటన్నిటికీ నువ్వు ఒప్పుకుంటే నా శ్రమ నేను చేస్తాను శివ అని అన్నారు. బాబా వారు చెప్పిన బంగ్లా ఒకప్పుడు అనసూయ ఆశ్రమం ఆధీనంలో ఉండేది. ఇప్పుడు అక్కడ క్రియాయోగ ఆశ్రమం అనే పేరుతో మరో ఆశ్రమం స్థాపించబడిందట. అది బంగ్లా అనేవారట బాబావారు. బాబావారు చెప్పిన వాటన్నిటికీ ఒప్పుకొని పౌర్ణమికి 2-3 రోజుల ముందే ధర్మాకర్ గారు తన భార్యను ఆ బంగ్లాకు తీసుకువచ్చి బాబావారు చూపించిన గదిలో ఉంచారు. ఆమె అప్పుడు కూడా గట్టిగా అరుస్తూ ఎగురుతూనే ఉంది. పైగా నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చావు, నన్ను ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళు, నేను ఇక్కడ ఉండను, ఇక్కడ వద్దు అని ఏడవసాగింది. ఆమెను బంగ్లాకు తీసుకొచ్చిన రోజునే ఎవరో పిలిచినట్లుగా బాంబే నుండి బాబా వారి భక్తులు ఒకరు ఆశ్రమానికి వచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన అతడు బాంబేలో ఏదో వ్యాపారం చేస్తున్నారు. ప్రస్తుతం అతను ఏదో కష్టాల్లో ఉన్నారట. అతను తన కష్టాలన్నింటినీ బాబా వారికి విన్నవించి తమను కాపాడమని వేడుకోగా బాబావారు నేను చెప్పినట్లు చేస్తే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని అన్నారు. చూడండి గమ్మత్. ఆవిడ వచ్చినప్పుడే బాబావారు ఇంకొక భక్తులు కూడా వచ్చారట. అతను బాగా చదువుకున్నవాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన అతను బాంబేలో ఏదో బిజినెస్ చేస్తూ ఉన్నాడు. మొత్తం కష్టాల్లో ఉండి వచ్చి బాబాని అడిగితే బాబా అంటారు నేను చెప్పినట్లు చేస్తే నీ కష్టాలన్నీ తొలుగుతాయి అని అన్నారు. అందుకు అతను ఒప్పుకోగా బాబావారు అతనికి ఒక పెద్ద శివపురాణం గ్రంథం ఇచ్చి అలా అయితే నీవు గ్రంథాన్ని మన ప్రక్కనున్న శివాలయంలో శివలింగం ప్రక్కనే కూర్చుని రాత్రి నుండి ఉదయం వరకు చదవాలి అన్నారు. శివపురాణం ఆ పక్కన అక్కడ మనకు మందిరం ఉంటుంది కదా, బాబాకి వారు కట్టించింది. ఆ మందిరంలో కూర్చొని రాత్రి అంతా కూడా నువ్వు ఉదయం వరకు శివపురాణ గ్రంథం చదవాలి అన్నారట. ఊరికనే అలా మనసులో చదవటం కాదు, ప్రతి అక్షరం బయటకు స్పష్టంగా వినిపించే విధంగా చదవాలి. ఈ గ్రంథం ఒక్క రోజులోనే పూర్తి చేయాలని లేదు, ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు, కానీ ఆగకుండా కేవలం రాత్రిపూటనే అది చదవాలి అని ఆదేశించారు. అలా మొదటి రోజు రాత్రిలో ధూప దీపాల అనంతరం ఆ బాంబే వాళ్ళ శివపురాణ పారాయణ మొదలుపెట్టారు. అంతకుముందే బాబావారు పంపినట్టు విభూతిని మా అక్క ఇంకొక ఆవిడ కలిసి ఆమెకు పూశారు. ఆయనేమో ఇచ్చిన శివపురాణం పారాయణ చేస్తున్నారు. ఈవిడికేమో బాబావారు పంపినటువంటి విభూతిని ఇంకొక ఆవిడ, నలుగురు ఆడవాళ్ళు అని చెప్పారు కదా బాబా, ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఆవిడతో పాటు ఒక నలుగురు ఆడవాళ్ళు సహాయానికి ఉండాలి అని. సో అందుకని ఈయన వాళ్ళ అక్కను ఇంకొక ఆవిడ కలిసి ఆమెకు పూశారు. అది బాబా పంపినటువంటి పారాయణం జరిగినంతసేపు బాబావారు ఆ శివలింగం దగ్గరే కళ్ళు మూసుకొని నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. జటలు విరబోసుకొని కూర్చున్న బాబావారిని అప్పుడు చూస్తే వారు మాకు సాక్షాత్తు పరమశివునిలా అనిపించారు. ఆ పారాయణం వింటూ మేము పిల్లలు ఎప్పుడు నిద్రపోయామో ఏమో కానీ ఉదయం లేచేసరికి అక్కడ ఒక విధమైన నిశ్శబ్దత ఆవరించి ఉన్నది. మిగిలిన వాళ్ళు నిద్రపోయారు. సరే పొద్దున్న లేచి చూసేసరికి మొత్తానికి అక్కడంతా కూడా ఏదో బాగా ఒక నిశ్శబ్దంగా ఉందట. ఆ బాంబే వాళ్ళతో పాటు బాబా వారు కూడా అక్కడ కనపడలేదు. ఆమె అరుపులు కూడా వినపడటం లేదు. వీళ్ళు బాబా ఎంతసేపు ఉంటారు, అలవాటు లేకుండా వెంటానికి. రాత్రంతా పారాయణ జరుగుతూ ఉంది. బాబా వారేమో నిశ్చలంగా కూర్చున్నారట. అతని చేత ఏమో నువ్వు పారాయణ ఒక్కరోజు కంప్లీట్ చేయాలని లేదు, కానీ రాత్రంతా చేయాలి, అక్షరాలు పెద్దగా వినపడాలి బయటికి అని, అంటే పెద్దగా చదువుతూ చేయాలని అతను చేస్తూ ఉన్నాడు. అతనికి కష్టాలు తీరుతాయని చెప్పారు కదా బాబా. సరే బాబా వారు కూర్చొని ఉన్నారు. వీళ్ళు నిద్రపోయారు. రాత్రి పొద్దునపూట లేచి వచ్చేసరికి అక్కడంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడ బాబా వారు కానీ ఆ చదువుతున్న బాంబే అతను కానీ వాళ్ళిద్దరూ లేరు. ఆయన భార్య అరుపులు కూడా లేవట. ఆమె అరుపులు కూడా వినపడడం లేదు. తర్వాత ఇదంతా ఎవరు చెప్తున్నారంటే ఈ చోటే భగవాన్ చెప్తా ఉన్నారు. ఆయన అంటే బాబా వారి దగ్గర పెరిగినట్టు అంటే ఆయన లేచి మొదట ఆశ్రమానికి వెళ్తే బాబా వారు బాంబే వాళ్ళ ఇద్దరు టీ తాగుతూ ఉన్నారు. నాగడి బాబా వారికి బ్లాక్ టీ తాగడం బాగా అలవాటు కదా, ఎప్పుడు టీ దాని మీద ఉంటూనే ఉంటుంది కెటిల్ అని. అప్పుడు మా అక్కయ్య కనపడబోయేసరికి నేను ఆ బంగ్లాకు వెళ్ళాను. అక్కడ కనపడిన దృశ్యం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటట, మా అక్కయ్య ఇంకో ఆవిడ కలిసి ఆమెకు ఏదో త్రాగిస్తున్నారు. అప్పుడు కూడా ఆమె కాళ్లకు చేతులకు పెద్ద పెద్ద ఇనుప గొలుసులు ఉన్నాయి.
అయితే అప్పుడు ఆమె ముందులాగా అరవడం కానీ ఎగరడం కానీ లేదు. ఇలా రాత్రిపూట పారాయణ ఎంతో ప్రశాంతంగా 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజునంటే పౌర్ణమి నాడు ఆమె ఎప్పట్లాగే స్పృహ తప్పి పడిపోయింది. కానీ ఆ రోజు రాత్రి పారాయణం సాఫీగా సాగుతూ ఉండగా అర్ధరాత్రి అయ్యేసరికి ఎవరో ఆపు, పారాయణ ఆపు అని గంభీరంగా ఆజ్ఞాపిస్తున్నారు. బాంబే వాళ్ళ పారాయణ ఆపి ఎవరబ్బా పారాయణం ఆపమంటున్నారు అని అనుకుంటూ ఉండగా అటు ఇటు చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. శివపురాణం పారాయణ చేస్తూ ఉన్నారు. 2 రోజులు ఆవిడ మళ్ళీ ఇదైపోయింది. 3వ రోజు ఈయన మళ్ళీ పారాయణ సాగిస్తూ ఉంటే అక్కడ ఆ పారాయణ ఆపు అని గంభీరంగా ఎవరో ఆజ్ఞాపిస్తున్నారట. ఎవరా అని ఈయన పారాయణ ఆపేట్టు చూస్తే అక్కడ ఎవరు కనపడలేదు. బాబా వారైతే అప్పుడు ఆ శివలింగం ప్రక్కనే కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నారు. అతను మళ్ళీ పారాయణ మొదలు పెట్టగా మళ్ళీ అదే గంభీర స్వరం, పారాయణ ఆపమంటే ఆపవా అని భయభీతి గొలిపేటట్లుగా ఆజ్ఞాపించేసరికి భయంతో తెల్లపోయిన అతడు ప్రక్కనే పడుకున్న బాబావారిని తడుతూ, బాబా బాబా ఎవరో పారాయణ ఆపమంటున్నాడు, నాకు భయంగా ఉందని చెప్పగా బాబావారు ఎవర్రా అక్కడ, నిన్నిప్పుడు నేను అని సింహంలా గర్జిస్తూ ప్రక్కనే ఉన్న చిమ్టా తీసుకునేసరికి భారీ శరీరం గల జంతువు ఏదో పరిగెత్తినట్లుగా దడదడమనే శబ్దంతో ఏదో ఒక భీకర రూపం అటు తాన్సా నది వైపుకు వాయువేగంతో పరిగెత్తింది. చూడండి, అంటే చదువుతూ ఉన్నారు, ఈయన పారాయణ ఆపు అని చెప్పి ఎవరో గంభీరంగా ఆజ్ఞాపిస్తున్నారట. ఈయనకి భయం వేసింది. వెళ్ళి బాబావారిని తట్టి, బాబా బాబా ఎవరో పారాయణ ఆపమంటున్నాడు, నాకు భయంగా ఉంది అని చెప్పగా ఎవర్రా అది అక్కడ అని నిన్నిప్పుడు నేను అంటూ బాగా సింహంలా గర్జించారట. గర్జించి ఆయన పక్కనే ఉన్న చిమ్టా తీసి ఇలా లేచేసరికి ఎవరో ఒక భారీ ఆకారం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినట్టుగా అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయినట్టు తాన్సా నది వైపు. ఇట్లా 2 రోజులు వరుసగా జరిగింది. పైగా స్పృహ లేకుండా గట్టిగా పళ్ళు వేగుబట్టి పడుకున్న ఆమెకు రోజుకు కనీసం 2 పూటలైనా బలవంతంగా గరాటు సహాయంతో ద్రవ పదార్థాలు మెల్లిమెల్లగా పోసి ఆమె ప్రాణాలు కాపాడవలసి వచ్చింది. అంటే ఆవిడకి ఫండలు పెట్టి లిక్విడ్ ఫుడ్ ఇస్తూ ఉన్నారంట. బాబావారి ఆదేశం మేరకు మా అక్క ఇంకొక ఆవిడ ఈ పనులన్నీ చేసేవారు. ఇలా ఒక వారం రోజులు గడిచాయి. గ్రంథ పారాయణం కూడా పూర్తి చేసి బాంబే వాళ్ళ బాబావారి అనుగ్రహ ఆశీస్సులతో బాంబేకి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ఆ శివపురాణం ఒక వారంలో అయిపోయింది. ఇంకా బాబావారి దగ్గర సెలవు తీసుకొని అనుగ్రహంతో అతను బాంబే కూడా వెళ్ళాడట. మరునాడు అర్ధరాత్రి సమయంలో ఏదో ఒక శబ్దం విని నేను కళ్ళు తెరిచి చూడగా వామ్మో, నా గుండె ఆగినంత పనైంది. ఆమె స్పృహ లేకుండా ఉన్నందున బాబావారి ఆదేశం మేరకు నేను కూడా మా అక్కయ్య వాళ్లకు తోడుగా ఆ గదిలోనే పడుకునేవాడిని. ఈ చోటే భగవాన్ చెప్తూ ఉన్నారు. నాకు సుమారు 2 అడుగుల పైన 2 కాళ్ళు కటకటమని కొట్టుకుంటున్నాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎలాగో అలా మెల్లిగా లేచి చూస్తే ఆమె తన చీరతో ఉరివేసుకొని అలా కదులుతోంది. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అప్పుడు దాకా కట్టేసారి ఇవన్నీ తొలగించినట్టున్నారు. 3వ రోజు అన్నమాట ఇది. మరునాడు అర్ధరాత్రి సమయంలో ఏదో ఒక శబ్దం మీద నేను కళ్ళు తెరిచి చూడగా అతనికి శబ్దం వినపడిందండి. ఏదో టక్ టక్ కదులుతున్న శబ్దం చూస్తే అమ్మో, నా గుండె ఆగినంత పనైంది. ఆడవాళ్ళకి వీళ్ళ అక్కయ్య వీళ్ళకి తోడుగా బాబావారు చెప్పారట తోడుగా ఉండు అని. అందుకని అక్కడ పడుకున్నాడట. నాకు సుమారు 2 అడుగుల పైన 2 కాళ్ళు కటకటమని కొట్టుకుంటున్నాయి. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎలాగాని మెల్లిగా లేచి చూస్తే ఆవిడ తన చీరతో ఉరివేసుకొని అలా కదులుతుంది. ఓరి దేవుడా అని ఆ భయానక దృశ్యం చూసి నేను గట్టిగా అరిచాను, కానీ భయంతో తడారిపోయిన నా గొంతు నుండి శబ్దం బయటికి రావడం లేదు. ఎవరో నా గొంతును గట్టిగా పట్టినట్లు భయకంపితుడైన నేను శరవేగంతో ఆశ్రమంలోని బాబావారి వద్దకు పరిగెత్తాను. వారప్పుడు హోమగుండం వద్ద తాము ఈ లోకంలోనే లేనట్లుగా అలా ఒక విగ్రహంలా కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. వారిని చూడగానే నా భయం తొలగిపోయి నా గొంతుకు పట్టిన పట్టు విడిపోగా బాబా బాబా అని పిలవగానే వారు కళ్ళు తెరిచారు. నన్ను చూడగానే వారికి అంతా అర్థమైనట్లుంది. నేను ఆ విషయాన్ని వారికి పూర్తిగా తెలుపకముందే వారు ఒక మెరుపులా ఆ బంగ్లాకు వెళ్ళి క్షణంలో చూరుపైకి ఎగిరి ఆమెను ఉరి నుండి తప్పించి క్రిందకు దించి నేలపై పడుకోబెట్టారు. ఒక్కసారి ఆయన పరిగెత్తారట బాబా. వెళ్ళి ఒక్కసారి ఎగిరి ఆ
బాబా ఎగిరి ఆవిడ యొక్క ఉరిని అట్లా తప్పించి క్రిందకు దించి నేలపై పడుకోబెట్టారు. కానీ అప్పటికే ఆమె ప్రాణం ఆ దేహాన్ని వదిలిపోయింది. అప్పటికి ఎంతసేపు ఉంటుంది ఉరి వేసుకుంటే? ఈయన బాబా దగ్గరికి వెళ్ళి మళ్ళీ బాబా తిరిగి వచ్చే వరకు ఉండదు కదా! చూసారా కర్మ ఎంత బలమైందో? మేము ముగ్గురం ఆమె ఆ నిర్జీవ శరీరం చూస్తూ భయభ్రాంతులై బొమ్మల్లా ఉండిపోగా, ఇంకక్కడ తామేమీ చేసేది లేక బాబా వారు నిదానంగా ఆశ్రమానికి వెళ్ళి మళ్ళీ హోమగుండం వద్ద కళ్ళు మూసుకొని నిర్వికారులై అలా కూర్చున్నారు. అంటే బాబా ఏం చెప్పారు? నా మీద అంత నమ్మకం ఉందా అని అడిగి, మా ఆశ్రమానికి వచ్చినా కానీ ఆవిడకి ఏదైనా జరగవచ్చు, అంతేగాని డెఫినెట్గా బ్రతుకుతుంది రక్షిస్తానని చెప్పలా. ఏవైనా జరగవచ్చు అన్నారు. అప్పుడు ఏమన్నాడు అతను? బాబా ఇప్పుడు అందరికీ ఆవిడ పరిస్థితి తెలిసిపోయింది, ఏం జరిగినా కానీ ఎవరు బాధపడరు, ఇప్పటికి ఎన్ని రోజుల నుంచో ఎంతో మంది ఎన్నో చోట్ల చేసినా కానీ ఫలించలేదని చెప్పాడు. సరే ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. బాబా సరే ఇంకా వెళ్ళి అక్కడ ఇంకా ఆవిడకి పాపం ఆవిడ గురేసుకుంది కదా, పోయింది. సరే ఇంకా బాబా ఏం చేశారట, ఎట్లాగూ చేసేదేం లేక ఆశ్రమానికి వెళ్ళి హోమగుండం వద్ద కళ్ళు మూసుకొని నిర్వికారులే అలా కూర్చున్నారు. తెల్లవారేసరికి ఆ ఊరి జనాలు ఒక్కొక్కరే ఆ నది స్నానానికి రాసాగారు. ఆమె చనిపోయిన విషయం అందరికీ తెలిసింది. ఇంకేముంది, ఆ ఊరి జనమంతా 2 పక్షాలుగా మారారు. అందులో ఆ శత్రుపక్షాలు వాపోసాగాయి. అంటే అనుమానం లేదు, ఆమె ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెను చంపారు. ఆవిడంతటా ఆవిడ అదేంటి ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు తెలియని వాళ్ళు, ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదు, ఆవిడని చంపారు అని చెప్పగా మరొకరు, కాదా మరి, సరిగ్గా తిండి తిప్పలు లేక లేచి నిలబడే శక్తి లేని ఆమె ఒక పెద్ద స్టూలు గాని నిచ్చెన గాని లేక 10-12 అడుగులు ఎత్తున గల దూలానికి చూరెక్కి ఎలా ఆత్మహత్య చేసుకుంటుందట అని సమర్థించారు. ఆవిడ ఉన్న కండిషన్లో ఆవిడంతటా ఆవిడ వెళ్ళి లేచి, అంటే తినటానికి తినకుండా ఓపిక లేకుండా ఉన్న ఆవిడ లేచి అంత పైన ఉన్న దూలానికి ఎలా వేసుకుంటుంది? కాబట్టి ఆవిడ చంపారు అని ఇట్లా సమర్థించారు. ఈ గోల ఇలా జరుగుతూ ఉండగానే ఆమె భర్త అయిన ధర్మాకర్ గారు తన బంధుమిత్రులతో కలిసి అక్కడికి వచ్చాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా మూకుముడిగా తయారై, చూడు ధర్మాకరే, వారెవరైనా కానీ ఈ ఘోర కృత్యానికి ఫలం చెల్లించవలసిందే. ఇందుకు మీరు మాతో చేయి కలపవలసిందే. మనందరం ఒకే ఊరి వాళ్ళ సంగతి నువ్వు మర్చిపోకు. అతన్ని కూడా ఇంకా రెచ్చగొడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కానీ, అంటే వాళ్ళ ఉద్దేశం చూడండి, ఎవరైనా కానీ వాళ్ళని మనం వదలకూడదు అని. మనందరం ఒక ఊరి వాళ్ళం కాబట్టి మనం కలిసే చేయాలి అని చెప్పి అతన్ని అన్నారట. మీరు మాతో చేయి కలపవలసిందే, మనందరం ఒకే ఊరి వాళ్ళ సంగతి మీరు మర్చిపోకు అని హెచ్చరించారు. దాంతో అతను కూడా వాళ్ళ పక్షాన్ని చేరాడు. అంటే ఆయన చంపారు అనే విషయం, ఆవిడ చంపేశారు, ఆవిడ ఆత్మహత్య చేసుకోలేదు అని. ఇంకేంటి, దేనికైనా సన్నద్ధులై అందరూ ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. అయితే ఉక్కు వలె దృఢ శరీరం గల బాబా వారితో నేరుగా మీరే ఆమెను హత్య చేశారని చెప్పడానికి ఎవరి గుండె ధైర్యం చాలటం లేదు. ఎవరో చంపారంటున్నారు, కానీ ఈయనే చేశారు అని చెప్పడానికి వాళ్ళకి గుండె ధైర్యం చాలట్లేదు బాబా అదేయటానికి. శివుని వలె బాబా వారు కళ్యాణ చేస్తే వారి ముందు నిలబడే వారు ఎవరు? అక్కడ ఎవరు లేరు. వారు అప్పుడు ఒక ఉగ్రమూర్తిగా మారుతారు. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా వారికి అది ఒక లెక్క కాదు. వారప్పుడు నరసింహమూర్తిలా మారుతారు. కనుక అప్పటికి కూడా విగ్రహంలా కూర్చున్న బాబా వారికి కొంత దూరంగా నిలబడి వారికి వినపడేటట్లుగా ఒక్కొక్కరు తమకు తోచినట్లుగా దూషించసాగారు. మిగతా వాళ్ళు ఏం చెప్పినా బాబా వారు పట్టించుకోలేదు. కానీ ధర్మాకర్ గారు కూడా వాళ్ళతో గొంతు కలపగా బాబా వారు సహించలేకపోయారు. బాధతో బాబా వారు అప్పుడు నిదానంగా కళ్ళు తెరిచి అక్కడున్న వాళ్ళంతా ఒకసారి అలా వీక్షించి ఉగ్ర రూపం దాల్చి తమ ఆసనం నుండి లేవగానే వాళ్ళంతా నలుదిశలా పరుగులెత్తారు. వారు తమ నోటికి వచ్చినట్లుగా వాళ్ళందరినీ తిడుతూ పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ బంగ్లాకు వెళ్ళి మా అక్కయ్యను మరొక ఆవిడను తప్ప మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించారు. ఆ తర్వాత వారు నన్ను ఆశ్రమానికి తీసుకువచ్చి నా చేతికి ఒక పెద్ద విభూది మూటనిచ్చి, ఇదిగో ఇది తీసుకువెళ్ళి మీ అక్కయ్య వాళ్ళకిచ్చి ఈ విభూదిని ఆ చనిపోయిన ఆమెకు ఆపాద మస్తకము పొయ్యమని చెప్పు అని నన్ను పంపారు. చోటే భగవాన్ని మళ్ళీ పంపించారు. అంటే అప్పుడు దాకా బాబా మౌనంగా ఉన్నారు. వీళ్ళందరూ ఏం మాట్లాడినా పట్టించుకోలేదట. కానీ ఆ ధర్మాకర్ కూడా వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడేసరికి బాబాకి బాధ వేసిందట.
సరే లేచి మిగిలిన వాళ్ళంతా పారిపోయారు. ఆయన లేవగానే ఉగ్ర రూపం దాల్చగానే అందరూ పారిపోయారు. బాబావారు మాత్రం వీళ్ళకి చెప్పి ఒక ఇంత ఊది ఇచ్చి ఆ విభూతిని ఆ చనిపోయిన ఆవిడకి పూర్తిగా పైనుంచి కింద వరకు ఆపాద మస్తకము పూయమని చెప్పి పంపారట. వారు అన్నట్లుగానే ఆమెకు భస్మం పూసిన తరువాత నేను ఆ విషయాన్ని వారికి తెలుపుగా వారు అక్కడికి వెళ్ళి అందరినీ బయటికి పంపించి ఏకాంతంగా ఆ మృత శరీరం ప్రక్కన ధ్యాన నిమగ్నులై కూర్చున్నారు. సమయం గడిచే కొద్దీ అక్కడున్న వాళ్ళలో బాగా ఉత్కంఠ పెరగసాగింది. బాబావారు వెళ్ళి అది కూర్చున్నారట. తర్వాత అక్కడ కూర్చొని అందరినీ పంపించేశారట. అందరికీ ఈ ఆ టెన్షన్ పెరుగుతుంది, ఏం జరుగుతోంది. దాంతో పాటు ఎవరు ఇష్టమైనట్లు వాళ్ళు మళ్ళీ మాట్లాడసాగారు. నాకైతే ఆ ఊరి వాళ్ళంతా కలిసి బాబావారిని ఏం చేస్తారేమోనని భయం వేసింది. అంటే వాళ్ళందరూ కలిసి బాబావారు ఆమెను చంపలేదనే నగ్న సత్యం నాకు తెలిసింది కదా, అతనే కదా చూసింది. నాకు తెలుసు కానీ నా మాట ఎవరు నమ్ముతారు? అసలు ఆమె అంత పైకి ఎలా ఎక్కి ఉరి వేసుకుందబ్బా? అయినా అప్పటి వరకు స్పృహ లేకుండా పడుకున్న ఆమెకు ఎప్పుడు స్పృహ వచ్చింది? ఇదంతా ఒక మిస్టరీ లాగే ఉంది కదా, ఒక సస్పెన్స్. అసలు ఎట్లా జరిగింది? అసలు అప్పటిదాకా అట్లా ఉన్న ఆవిడ ఎలా ఉరి వేసుకుంది? ఆ పని ఎలా చేసింది? అయినా మేము ముగ్గురం అక్కడే పడుకున్నాం కదా, మరి మాకెవరికీ తెలియదే. వాళ్ళు నలుగురు ఉన్నారు కదా లోపల. అయినా ఆ చనిపోయిన ఆమె ప్రక్కనే కూర్చుని బాబావారు ఇప్పుడు ఏం చేస్తున్నారట? పైగా వారు అలా ఎంతసేపు ఉండగలరు? నాకదైతే అదంతా అయోమయంగా అనిపించింది. అసలు ఆమెను ఇక్కడికి తీసుకురాకుండా ఉన్నట్లయితే ఈ గొడవలేవి జరిగేవి కాదు. ఇప్పటి వరకు బాబావారి కాళ్ళు పట్టుకొని పిల్లిలా ఉండే ఆ ధర్మాకరే వెధవ కూడా అందరితో చేతులు కలిపి ఇప్పుడు పులిలా మారాడు. అంటే ఏంటి? అప్పుడు దాకా బాబావారిని అంత ఇదిగా ప్రాధేయపడి భయపడేవాడు కూడా ఇది జరిగిన తర్వాత వాడు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ వాడు కూడా ఒక పులిలా మారాడు. జనాలతో ఉన్నాడు కదా, సపోర్ట్ ఉంది కదా. ఇంకిప్పుడు ఏం జరగబోతుందో ఏమోనని చాలా భయపడిపోయాను. ఇలా 2 గంటల సేపు గడిచిపోయేసరికి ఆ వాతావరణం ఏ క్షణమైనా పేరేటట్లుగా మారింది. అంటే ఎంతసేపు ఊరుకు చూస్తుంటారు. ఇంతలోనే కొంతమంది మూర్ఖులు బాబావారు కూర్చున్న గది తలుపులు పగలగొట్టి బలవంతంగా వారిని బయటికి తీసుకురావడానికి కూడా తయారయ్యారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. బాబావారే స్వయంగా తలుపులు తెరుచుకొని బయటికి వచ్చి, ఇంకొక పావుగంట వరకు ఎవరూ ఆమె దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడే ఆమెలో ప్రాణం తిరిగి ప్రవేశించింది. ఆమె జీవసత్వాలు పూర్వస్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ తర్వాత ఆమెను ఆమె ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని అంటూ అందరినీ ఒకసారి అలా వీక్షించి గంభీరంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ స్నానం చేసేందుకు నేరుగా అగ్నిగుండానికి వెళ్ళారు. బాబావారు ఎప్పుడైతే తలుపు తెరిచారో అప్పటి వరకు గందరగోళంగా ఉన్న ఆ ప్రాంతం సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఘంటానాదంలా మారుమ్రోగిన బాబావారి ఆ కంఠధ్వని విని వాళ్ళంతా అది నమ్మలేక అలా నిశ్చేష్టులైపోయారు. అంటే అప్పుడే ఆవిడ మళ్ళీ ప్రాణం ప్రవేశించిందని చెప్పారు కదా బాబా. అది నమ్మటానికి వీళ్ళకి ఆశ్చర్యం వేసి నమ్మలేకపోయారు. అప్పటి వరకు వారు కనపడితే చాలు చంపుతాను మృంగుతానని చెప్పిన వారంతా వారు వేసే అడుగులకు అనుగుణంగా వెనక్కు తగ్గారు. ఇంకా చూసుకోవాలి అక్కడ గోల. జనాల ఆశ్చర్యానికి అంతే లేదు. ఆనందోద్రేకంతో బాబావారికి జై, బాబావారికి జై అంటూ నినాదాలు చేయసాగారు. కొందరు ఆనందంతో ఎగురుతున్నారు, మరికొందరు చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. నాకైతే ఆమె ఉన్నా లేకపోయినా ఒకటే, కానీ ఆ క్లిష్ట పరిస్థితి నుండి బాబావారు బయటపడ్డారనే ఆనందంతో నేను ఎంతగానో ఉప్పొంగిపోయాను. ఆవిడ ఉందా లేదా మనకి అనవసరం, ముందు బాబా పట్ల గోల చేస్తూ ఉన్నారు కదండి. అయితే అంతటితో ఆ సంఘటనకి తెరపడలేదు. శ్రీమతి పార్వతీ నాసిక్ ధర్మాకరేకు పునర్జన్మ కలగడమే కాకుండా ఆమెను పట్టి పీడించిన దుష్టశక్తి కూడా ఆమెను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె ఊరిలోనే ఎన్నో సంవత్సరాలు టీచర్గా ఉద్యోగం చేసింది. ఆ దంపతులకు మళ్ళీ 2 కుమారులు, 1 కుమార్తె కూడా జన్మించారు. బాబావారితో నిష్ఠూరంగా ప్రవర్తించిన నాసిక్ ధర్మాకరే ఆ తర్వాత పశ్చాత్తాపపడి వారిని క్షమాపణ వేడుకున్న అతని ఆ దుష్కర్మ ఫలం వలన అతను బ్రతికినంత కాలము ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అలా శిరోవ్రాత దువ్వితే పోతుందా? తల మీద రాసింది దువ్వుకుంటే పోతుందా అని. శిరోవ్రాత దువ్వితే పోతుందా అన్నట్లుగా బాబావారు ఆమెకు పునర్జన్మ ప్రసాదించినప్పటికీ 1998 సంవత్సరాలు, అంటే సుదీర్ఘమైన 34 సంవత్సరాల తర్వాత ఆమె మళ్ళీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నదట. కర్మ ధర్మసూత్రాన్ని బట్టి అసలు పార్వతీ ధర్మాకర్ యొక్క జీవితకాలం ఈ రోజుతో ముగియవలసింది, కానీ
అసలైన గురువును ఆశ్రయించడం వలన వారు అందులో జోక్యం కల్పించుకోవడం వలన ఆమెకు మళ్ళీ 34 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడింది. అంటే బ్రహ్మ పెంచలేని దీర్ఘాయువు వరప్రసాదాన్ని గురువు ఒక్కరే ప్రసాదించగలరన్నమాట. అందుకే గురువు పరబ్రహ్మ స్వరూపాలని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి గురువుకు శిష్యునిగా ఉండడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. అది కత్తి మీద సాము వంటిది. దానికి ఎటువైపు చూసినా పదునే. ఒకవేళ అలా శిష్యునిగా ఉండడానికి అదృష్టం కలిగిన ఆ శిష్యుడు కూడా ఒక సామాన్యుడు కాదని చెప్పుకోవాల్సిందే. ఇది సత్యం. దీనికి ఒక ఉత్తమోత్తమ ఉదాహరణ స్వామి శ్రీ పూర్ణానందుల వారు. పైన వివరించబడిన ఈ పార్వతీ ధర్మాకరే సంఘటనతో పోలిన ఒక సంఘటన వీరి చరిత్రలో కూడా మనం చూడవచ్చు. అంటే గురువు ఎంత గొప్పవారో శిష్యుడు కూడా అంత గొప్పవారు రుజువు చేస్తూ ఉన్న సంఘటన మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.